ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే సోషల్ మీడియాలో అవాస్తవాలని నమ్మవద్దు, టీటీడీలో 100కు పైగా గోవులు వర్ణించాయని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం టీటీడీ అని ఇప్పుడే నేను చూశాను. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఏ శ్రీనివాసులు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, అక్కడ ఫుడ్ అడిషనల్ ఛార్జ్ గా పనిచేస్తున్న ఏ శ్రీనివాసుల్ని వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంకు వచ్చి చెప్పమనండి, ఇది వాస్తవమా అవాస్తవం అని చెప్పేసి. 100కి 100 పాలు గోవులు చనిపోతున్నాయి. ఈ క్షణంలో అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరినీ తీసుకొని టీటీడీకి వ్యవహరిస్తున్నటువంటి పిఆర్ఓ, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ అందరూ కూడా గోశాలకు వెళ్లి చూడండి, వాస్తవాలు మీకు తెలుస్తాయి. మీడియా నిలవ చేయండి, మీ వెంట గోవుల పరిస్థితి ఏదో మీకు తెలుస్తుంది. రిటైర్డ్ అయినటువంటి వెటర్నరీ డాక్టర్స్ ని తీసుకెళ్లి చూపించండి, గోవుల దుస్థితి ఏదో మీకు అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఇన్ని అబద్దాలు ఆడడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గో బంధువులు, గోమాత పట్ల పనిచేస్తున్నటువంటి గో ప్రేమికులు అందరం కలిసి చలో తిరుమలకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.